కంటిన్యూషన్ పార్ట్ 2 వీడియో స్టార్ట్ చేసేద్దామా? సో స్టార్టింగ్ చదువుకునేటప్పుడే ఏదో ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటే నాకేదో ఇన్కమ్ వచ్చేసింది నేను ఏదో చేస్తానని కాదు, ఖాళీగా ఉండి ఇన్స్టాగ్రామ్లో వాట్సాప్లో స్టోరీలు ఎడిట్ చేసి పెట్టేంత టైం కంటే ఆ టైం ఏదో దీనికి యూటిలైజ్ చేసుకుంటే బెటర్ కదా. ఏమో లక్ ఎలా ఉంది ఎవరికి తెలుసు, ఒక ట్రై వేద్దాంలే అని చెప్పేసి ఏదో ట్రై చేశాను అండ్ అంతే. సెకండ్ క్వశ్చన్, వై ఆర్ యూ? ఈ క్వశ్చన్కి నేను ఆన్సర్ లాస్ట్లో ఇస్తాను. ఎందుకు ఇన్ని ఎఫర్ట్స్ పెడుతున్నావు యూట్యూబ్కి? ఓకే, ఇన్ని ఎఫర్ట్స్ ఎందుకు పెడుతున్నానంటే యాక్చువల్గా నాకు యూట్యూబ్ చేయడం ఇష్టం లేదు అండ్ బ్లాగ్స్ చేయడం ఇష్టం లేదు. బికాస్ నా డైలీ థింగ్స్, నా పర్సనల్ థింగ్స్ని ఎక్స్పోజ్ చేసుకొని పబ్లిక్ చేయడం నాకు ఇష్టం లేదు. బట్ ఏంటంటే యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో మీరు స్క్రోల్ చేసిన వీడియోస్లో కూడా చూడొచ్చు. నేను అప్పట్లో స్కీమ్స్ అని, లేదంటే ఇంపార్టెంట్ అబ్దుల్ కలాం కొటేషన్స్ అని, అలా ఫ్రీడమ్ ఫైటర్ కొటేషన్స్ అలాంటివి పెట్టాను. బట్ అలాంటివి ఎవరు చూస్తారు? ఎవరు చూడరు అండ్ మన ఇది ఛానల్ కూడా కిక్ అవ్వదు. సో అందరూ మరి చెత్తగా బ్లాగ్స్ తీస్తున్నారు. మరి అంత చెత్తగా కాకపోయినా జస్ట్ కాలేజ్లో ఉన్నాం కాబట్టి కాలేజ్ని యూటిలైజ్ చేసుకుంటూ ఏదో చిన్నగా బెటర్ అవుతున్నాం. మన ఫేస్కి వీడియోస్ తీసేంత లేదు, ఆడియోస్ ఇచ్చేంత లేదు, ఏదో చిన్నగా ఏదో బెటర్ సంథింగ్ ఫర్ బెటర్, ఏదో ఒక ట్రైల్, ఏదో ఒకటి ఖాళీగా ఉండకుండా ఏదో ఒక ట్రైల్ చేస్తూ ఉండాలి కదా. ఏదో ఒకటి టైంపాస్ అనుకోండి అంతే. కానీ ఎఫర్ట్స్ పెడితే ఇంకా నేను అంతగా ఎఫర్ట్స్ ఏం పెట్టట్లేదు, ఇంకా మంచిగా ఎఫర్ట్స్ పెట్టి ఇంకా మంచి మంచి ఫన్నీయెస్ట్ వీడియోస్ తీయాలి అని చూస్తున్నాను. 1 month గ్యాప్ దొరికింది, సో విల్ ట్రై మోర్ అండ్ కంటిన్యూస్గా ఛానల్ని ఫాలో అవ్వండి. మరి కొంచెం అన్నా నవ్విస్తాను, చిన్నగా అప్డేట్ అవుతున్నాను, ఎంకరేజ్ చేస్తాను అనుకుంటున్నాను. సో లేట్ చేయొద్దు. అండ్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ యూ కెన్ స్టిల్ రిమెంబర్ వాట్ ఆర్ యువర్ ఫన్నీయెస్ట్ చైల్డ్హుడ్ మెమరీస్? ఇది మన డిప్లొమా కాలేజ్ వాళ్ళు అడిగారు. సో ఫన్నీయెస్ట్ మెమరీస్ అంటే వెంటనే మెసేజ్ చూసినప్పుడే ఏం గుర్తురాట్లేదులే, కానీ నేను చిన్నప్పుడు చాలా గొడవ చేసేదాన్ని, చాలా గారాబం చేసేటప్పటికి చాలా గొడవలు చేసేదాన్ని. ఇంట్లో వాళ్ళు కూడా చాలా గొడవలు చేసేదాన్ని అని చెప్పేవాళ్ళు. అంతకన్నా నాకు ఇంకేం గుర్తులేవు, ఇప్పుడు అర్జెంటుగా గుర్తు తెచ్చుకోలేను. వాట్ కంటెంట్ యూ యాక్చువల్లీ వాంట్? ఇదే వీడియో తీద్దామని అనుకున్నాను తపస్విని. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వీడియో ఒకటి తీద్దామని అనుకున్నాను. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ కీప్స్ యూ మోటివేటింగ్ అండ్ కెన్ యూ షేర్ and can you share as one beautiful experience and one bitter experience of your life? ఓ సిస్టర్, ఇంత పెద్ద క్వశ్చన్. స్టిల్ వాట్ ఈస్ యువర్ టూ పార్ట్స్గా తీసుకుంటే, వాట్ కీప్స్ యూ మోటివేటింగ్? నాకు మోటివేట్ చేయడానికి అసలు నేను ఇంకేం చేయలేదు లైఫ్లో మోటివేట్ చేయడానికి, కానీ మేబీ సమ్వేర్ ఉన్న ఇంట్లో సిచ్యువేషన్స్ ఆర్ ప్రాబ్లమ్స్. భగవద్గీత కంటిన్యూస్ వీడియోస్ చేయొచ్చు కదా, ఆ స్మాల్ రిక్వెస్ట్. దిస్ ఈజ్ ఫ్రమ్ మై ఫ్రెండ్ కూడా. యాక్చువల్గా భగవద్గీత వీడియోస్ లేట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే నాకు కుదరక కాదు, ఏంటంటే నేను బుక్ స్టార్ట్ చేశాను కదా, దాంట్లో నేనేంటంటే మంచి కంటెంట్, యూస్ఫుల్ కంటెంట్ పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఆ కంటెంట్ ఏంటంటే మనము కొన్ని పార్ట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. దాంట్లో నేను ఒక్కొక్క పార్ట్ పూర్తిగా ముందుకు వెళ్ళేసిన తర్వాత నేను నీట్గా ఒక ప్యాటర్న్ క్రియేట్ చేసుకొని ఆ ప్యాటర్న్లో నేను ముందుకెళ్తూ వీడియో పెట్టాలన్నమాట. సో ఏంటంటే స్టార్టింగ్ కొంచెం స్టోరీ టైప్లో కొన్ని ఉన్నాయి, అదంతా వీడియోస్ తీసి పెట్టేలా ఉండదు ఆ స్టోరీస్. సో నేనేంటంటే ఇప్పుడే కదా స్టార్ట్ చేశాను, మీకేదో వీడియో చేసి పెట్టాలి అన్న ఉద్దేశం నాకు లేదు. కంటిన్యూషన్ నేను చదవాలి కదా, నేను చదువుకుంటూ మంచిగా ముందుకు వెళ్ళి అండ్ మెయిన్ కీ పాయింట్స్ వచ్చినప్పుడు అండ్ ఎవ్రీబడి హ్యాస్ టు నో, అంటే దాని గురించి ప్రతి ఒక్కళ్ళు పూర్తిగా కొన్ని తెలుసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చిన ప్రతి చోట నేను కీ పాయింట్స్ నోట్ చేసుకొని నేను పక్కా వీడియో చేస్తాను అండ్ వస్తాయి ఫాస్ట్గానే వీడియోస్. ఎనీ డిమోటివేటింగ్ సిచ్యువేషన్ ఇన్ యువర్ యూట్యూబ్ జర్నీ అండ్ హౌ డిడ్ యూ ఓవర్కమ్ ఇట్ అని పెట్టారు. యాక్చువల్గా డిమోటివేటింగ్ సిచ్యువేషన్ అంటే కన్సిస్టెంట్గా వీడియోస్ చేస్తున్నా కూడా వ్యూస్ రాకుండా, కొంచెం కూడా సపోర్ట్ రాకుండా ఉన్న సిచ్యువేషన్లో డిమోటివేట్ అవుతాం. బట్ ఈరోజు వ్యూస్ రాకపోయినా ఇంకొక రోజు వస్తాయిలే అని నాకు నేను ఓవర్కమ్ చేసుకొని ముందుకు వెళ్ళాను. అండ్ నా లైఫ్లో ప్రీషియస్ థింగ్ అంటే నా లైఫే ఒక ప్రీషియస్ థింగ్ అండ్ టైంకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను. టైంకి ఇచ్చినంత ఇంపార్టెన్స్ ఇంకా దేనికి ఇవ్వను నేను, బికాస్ అయిపోయిన నెక్స్ట్ సెకండ్ మళ్ళీ తిరిగి రాదు కాబట్టి మన లైఫ్లో. సో ఎంతకాలం ఉంటామో తెలియదు, ఎంతవరకు ఉంటామో తెలియదు. సో ఉన్నంతవరకు నచ్చినట్లు ఏ మిస్టేక్స్ చేయకుండా మంచిగా లైఫ్ లీడ్ చేయాలి, అడ్జస్ట్ అవ్వకుండా అని మాత్రం. అండ్ కామెడీ వ్లాగ్స్ కూడా ట్రై చేయొచ్చు కదా అంటున్నారు. ఖచ్చితంగా ట్రై చేస్తాను. అసలు మన ఛానల్కి గ్రోత్ లేదు, మీరు కొంచెం సపోర్ట్ చేస్తే, ఆ ఎంకరేజ్మెంట్ ఉంటే, అలవాటు పడితే నేను కూడా ఇంకా మంచి వ్లాగ్స్ ట్రై చేస్తాను.
అండ్ ఇంకొక కమెంట్కి మా తమ్ముడు ఒక రిప్లై ఇచ్చాడనమాట. షో యువర్ నెయిల్స్ అని మా ఫ్రెండ్ పెట్టిన దానికి అలా అడగకూడదు సంథింగ్ అనేసి రిప్లై పెట్టాడు. क्या होता क्या भी होता नहीं, हम मेरा फ्रेंड्स दिखाया सो नेल्स सो मैं दिखाई क्या अच्छा नेल है, जस्ट उन पूछा కాబట్టి मैं दिखाई हूँ, उसमें क्या गलती नहीं. That's it. Another comment is from my family member. Turn on hotspot, I need to connect with you. I've always connected to you people, no matter what. I've always connected to our family very much. అండ్ ఈ వీడియో అయితే సో ప్లీజ్ నన్ను సపోర్ట్ చేస్తారు, ఎంకరేజ్ చేస్తారు. మంచిగా ఇంకా వీడియోస్ ముందు ఫన్నీ వీడియోస్ రాబోతున్నాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కమెంట్ టు మై ఛానల్. బాయ్.